సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ హిస్టరీలో భాగంగా వెలమలు చూద్దాము. రాచకొండ, దేవరకొండ వెలమలు. సో నిన్నటి క్లాస్లో మనం ముసునూరి నాయకులు చూసాం కదా, దాని తర్వాత వెలమలు అనమాట. రాచకొండ, దేవరకొండ వెలమల గురించి చూద్దాము. అయితే రేచర్ల పద్మనాయకులని మనము వెలమ నాయకులు అని కూడా అంటారనమాట. సో కాకతీయ సామ్రాజ్యం ఎప్పుడైతే పతనమైందో, ఆ కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత ఇప్పుడున్నటువంటి నల్గొండ, మెహబూబ్ నగర్ జిల్లాల్లో వెలిసిన రాజ్యమే రేచర్ల వెలమ రాజ్యం అనమాట. ఓకేనా. సో అయితే ఇక్కడ మనకి ముసునూరు నాయకుల్లో కాపయ్య నాయకుడు ఉన్నాడు కదా. ఈ కాపయ్య నాయకుడు మరణించిన తర్వాత తెలంగాణలో ముసునూరు రాజ్యాన్ని కూడా ఆక్రమించి మొత్తం తెలంగాణ పరిపాలనలో అధిపతులయ్యారు ఎవరు అంటే ఈ రాచకొండ, దేవరకొండ వెలమలు అనమాట. అయితే వీళ్ళు విష్ణు పాదం యొక్క పద్మాల నుండి జన్మించడం వలన వీరికి ఆ పేరు వచ్చింది అని చెప్పేసి నానుడి. మరి రాచకొండ, దేవరకొండ రాజధానిగా పాలించినటువంటి వెలమరాజుల గోత్రం ఏంటి అంటే రేచర్ల గోత్రం. వీరి పాలనలో నిరంతరం యుద్ధాలు జరిగినప్పటికీ కూడా వీరు సమర్థవంతమైనటువంటి పరిపాలన ఫలితంగా రాజ్యం ఆర్థిక సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా సాంస్కృతిక రంగంలో కూడా ముందంజ వేసింది. అంటే రేచర్ల వెలమల కాలంలో కూడా నిరంతరం యుద్ధాలు జరుగుతుండేవి. అయినా కూడా వీళ్ళ యొక్క సమర్థవంతమైనటువంటి పరిపాలన కారణంగా రాజ్యం అనేది ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక రంగంలో ముందంజ వేసిందనమాట. మరి కళా సారస్వత పోషణలో కూడా వీరు కాకతీయులకు వారసులు అని చెప్పేసి అనిపించుకున్నారు. అంటే వీరి కాలంలో కళలు, సాహిత్యానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. మరి వెలమల యొక్క చరిత్ర గురించి ఆధారాలు ఏంటి అంటే మనకి శాసనాలు వచ్చేసి మనకి రాచకొండ, దేవరకొండ, భువనగిరి, ఐనవోలు, గార్ల, దేవులమ్మ నాగారం, బెల్లంకొండ, ఉమామహేశ్వరం, ఓరుగల్లు, సింహాచలం, శ్రీకుర్మం ఇవన్నీ ప్లేసెస్లో దొరికినటువంటి శాసనాలు వీళ్ళ చరిత్రకి ఆధారాలన్నమాట. అలాగే మరి సాహిత్య ఆధారాలు కూడా ఉంటాయి కదా. మరి వెలమల యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవడానికి ఉన్నటువంటి సాహిత్య ఆధారాలు ఏంటంటే సంగీత రత్నాకరం, రసార్ణవ సుధాకరం, మదన విలాస బాణం. ఈ మదన విలాస బాణంని రచించింది ఎవరంటే నాగనాథ అనే వ్యక్తి రాశాడనమాట. ఇది మనకి గ్రూప్ 4లో ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ భోగిని దండకం, హరిశ్చంద్రోపాఖ్యానం, సింహాసన ద్వాత్రాంశిక, వెలుగోటివారి వంశావళి, చాటువులు, దండకవలలు, సురభి వంశ చరిత్ర మరియు ఫెరిస్టా వంటి విదేశీ రచనలు ఇవన్నీ